శుభశ్రీ సుభాషితాలు మరియు కథలకు సుస్వాగతం. సహృదయులైన శ్రోతలకు నమస్సుమాంజలి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి కథ జాలారి బాల. ఇది 1961 ఆగస్టు 30వ తారీఖున ఆంధ్రప్రభలో ప్రచురించబడింది. దీని రచయిత వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు. ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం. సాయంకాలం షికారుకి వెళ్ళి తిరిగి వస్తున్నారు రిటైర్డ్ కలెక్టర్ జగన్నాథం గారు, డాక్టరు శంకరనారాయణ గారు. ప్రొద్దు అప్పుడే గుట్లో పడింది. చీకటి చెక్కగా పరుచుకుంటోంది. ఇద్దరూ బంగళా గేటు దగ్గరికి వచ్చేసరికి గేటు మీద కూర్చొని అదే పనిగా అరుస్తూ ఉన్న బెల్లబాయి కేరుమంటూ పారిపోయింది. గేటు తెరిచి లోపలికి వెళ్ళారు జగన్నాథం గారు. వారిని అనుసరించారు డాక్టర్ గారు. డాక్టర్ గారిని చూడగానే ఒకే పరుగున వచ్చాడు తోటమాలి రంగడు. చూడు స్వామి, కాలికి ఓ పెద్ద దెబ్బ తగిలింది, శానా నొప్పిగా ఉండాది అన్నాడు. ఎందుకు తగిలిందిరా అంత పెద్ద దెబ్బ ప్రశ్నించారు జగన్నాథం గారు. రంగడు సిగ్గుపడిపోయాడు. ముంచుకొస్తున్న సిగ్గుతో తలగొక్కుంటూ అన్నాడు, మా రామి రాత్తో వేసిందండి. డాక్టర్ గారికి నవ్వాగలేదు. విరగబడి నవ్వారు. కానీ జగన్నాథం గారి బ్రుకుటి ఉన్నట్టుండి ముడేసుకుంది. చేతులు వెనక్కు కట్టుకొని బంగళాలోకి నడక సాగించారు. జగన్నాథం గారిని చూస్తున్న డాక్టర్ గారు ఆశ్చర్యపోయారు. మళ్ళీ రంగడు అన్నాడు, రగతం కారతా ఉందయ్యా, మందేయించండి. రంగణ్ణి ఆసుపత్రికి వెళ్ళి కట్టించుకోమని చెప్పి తాను కూడా లోపలికి వెళ్ళారు డాక్టర్ గారు. జగన్నాథం గారు బంగళా వరండాలో కూర్చొని గుడ్డి వెన్నెల్లో స్నానం చేస్తున్న తోటను చూస్తూ ఉన్నారు. రంగడా మాట చెప్పగానే ఎందుకు అదోలా అయిపోయారు కూర్చుంటూ ప్రశ్నించారు డాక్టర్ గారు. ఏం లేదు, ఏదో అనుభూతి రేగింది. మధురమైందా విషాదమైందా? విషాదమైన మాధుర్యం ఉన్నదే. అభ్యంతరం లేకపోతే చెప్పండి, నేను వింటాను. ఈ వయసులో అలాంటి స్మృతుల కన్నా మరేమీ మధురంగా ఉండవు అన్నారు డాక్టర్ గారు. జగన్నాథం గారు ఒక చిన్న చిరునవ్వుతో అంగీకారాన్ని సూచించి పొడి దగ్గు దగ్గి కళ్ళజోడు తీసి అంగవస్త్రంతో తుడుస్తూ ప్రారంభించారు. అప్పుడు నేను BA మొదటి ఏడు చదువుతూ ఉన్నాను. ఏదో సెలవుల్లో మా మామగారి ఇంటికి అరగొండ వెళ్ళాను. అరగొండ అంటే మామూలు ఊరు కాదు, భూమి మీదకి దిగి వచ్చిన నందనవనం. ఊరికి ఆనుకొని పారే సెలయేరు, ఏట్లో తెల్లటి ఇసుక, అందులో కన్నెపిల్ల పాపటలా పారే నీటిపాయ, ఏటి గట్ల మీద మొగలి పొదలు, ఊరికి పడమట ఉన్నతమైన కొండ, ఆ కొండ వెనక సూర్యాస్తమయం, చుట్టూరా పూల తురాయిలు, సంతరించుకున్న చెరుకు తోటలు. ఓ చాలా అందంగా ఉంటుందా ఊరు. ఈ వర్ణనకు ఆ సంఘటనకు సంబంధం ఉంది. అరగొండకు వెళ్తే నాకు పంట కుప్పల వద్ద పడుకోవడం అంటే చాలా సరదా. ఒకరోజు రాత్రి నాకు బాగా జ్ఞాపకం. చీకటి రాత్రి నేను మా మామయ్య కొడుకు చంద్రం కుప్పల కావలికి వెళ్ళాం నక్కబండపైకి. 9 గంటలయ్యేసరికి నా ధర్మమా అంటూ సినిమాకు బయలుదేరాడు చంద్రం. నేనొక్కడే గుడిసెలో మంచం మీద పడుకున్నాను. కొత్త చోటు, కీచురాళ్ల శబ్దం, శిథిలమైన మంచం నాకు నిద్రను దూరం చేశాయి. అలాగే పొర్లుతూ పడుకున్నాను. అర్ధరాత్రి ఉండవచ్చు. గుడిసెకు ఎడం వైపునున్న రాగి వెన్ను కుప్పల వద్ద సరసరమని శబ్దం వినిపించింది. మంచం మీద నుండి లేచి దిండు క్రింద నుంచి టార్చి లైటు అందుకొని కుప్పలకేసి బయలుదేరాను. ఇంకా శబ్దం వినబడుతూనే ఉంది. ఎవరో కుప్పలోంచి రాగి వెన్ను లాగుతున్నట్లుగా ఉన్నారు. శబ్దం చేయకుండా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి టార్చ్ లైట్ వెలిగించి శక్తి కొద్దీ అరిచాను, ఏయ్ ఎవర్రా అది, నిలు. అప్పుడే కుప్పలో నుంచి లాగిన రాగి వెన్ను అలాగే చేతుల్లో ఉంది. అతడు ఆశ్చర్యంతో అలాగే నిలబడిపోయాడు. అతడికి పారిపోవాలని కూడా తోచలేదు. జవాబు చెప్పకుండా గుడ్లు మిటకరిస్తూ అలాగే నిలబడ్డాడు. ధైర్యం చేసి మొండిగా బండగా దగ్గరికి వెళ్ళి అతని ముఖానికి టార్చ్ లైట్ వేశాను. ఒక్క క్షణం స్తంభించిపోయాను. అతడికి 12 ఏళ్ళైనా లేవు, ఇంకా మీసాలు కూడా రాని వయసు. అప్పుడే కుప్పల దొంగతనం. ఒళ్ళు మండుకొచ్చింది.
ఏయ్, జవాబు చెప్పు, వీపు చీల్చేస్తాను. ఆ కుర్రాన్ని కొట్టడానికి చెయ్యెత్తాను. ఒడిశెలలో నుంచి వచ్చినట్లుగా ఒక రాయి వచ్చి వీపుకు తాకింది. నరాలన్నీ ఒక్కసారిగా జల్లుమన్నాయి. రక్తమంతా తలకెక్కినట్లుగా అయ్యి తల తిరిగి పడిపోయాను. నాకు మళ్ళీ తెలివొచ్చేసరికి గుడిసెలో కుక్కి మంచం మీద ఉన్నాను. సినిమా నుంచి వచ్చిన చంద్రం ఆతురత నిండిన కళ్ళతో నా వైపు చూస్తూ ఉన్నాడు. ఎవరో ఒక పొడుచు నీళ్లు నిండిన కళ్ళతో నా ముఖంలోకి చూస్తూ ఉంది. ఆవిడ తల్లో జాలారి పువ్వులు గుబాలిస్తూ ఉన్నాయి. ఎలా ఉంది? చంద్రం ప్రశ్నించాడు. తల దిమ్ముగా ఉంది అన్నాను. ఆ అమ్మాయి కళ్ళు తుడుచుకుంది. మరి కాసేపటికి ఆ అమ్మాయి ఎవరు అని అడిగాను. చంద్రం చెప్పాడు. ఈ ఎడం వైపు చేనే వాళ్ళది. ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ, ఇద్దరు కావలి పడుకుంటారు. బండ మీద కుప్పల వద్ద ఏదో అల్లరి వినిపిస్తే ఈ అమ్మాయి రాయి విసిరింది. ఆ రాయే నీకు తగిలింది. ఆ అమ్మాయి వైపు చూశాను. కళ్ళలో నీళ్ళలాగానే ఉన్నాయి. పాపం, జరిగిన పొరపాటుకి ఎంత విచారిస్తోంది. పర్వాలేదులేండి, తెలియక జరిగిన తప్పు అన్నాను. ఆ అమ్మాయి ఎంత ఉగ్గపట్టుకున్నా ఏడుపు ఆగలేదు. కొంగు నోటికి అడ్డం పెట్టుకొని గుడిసెలో నుండి వెళ్ళిపోయింది. తర్వాత అరగొండలో 4 రోజులున్నాను. పొలానికి వెళుతూనూ తిరిగి వస్తూనూ చేను వద్ద నక్కబండ దగ్గర ఆవుల్ని మేపుతూనూ ఆ అమ్మాయి కనిపించేది. నన్ను చూడగానే అమ్మాయి ముఖం చిన్నదైపోయేది. విషాదంగా ఒక చిరునవ్వు నవ్వేది. ఆ చిరునవ్వు నాలో నాకు తెలియకుండానే అలజడిని రేపింది. ఆ విశాలమైన నుదురు, అందులో నిప్పు కణిక లాంటి ఎర్ర కుంకుమ బొట్టు, వదులుగా వేలాడే జడలో జాలారి పూలు, ముదురాకు పచ్చ చీరలో నుంచి మిడిసిపడే అవయవాల పొంకం, అన్నిటినీ మించి ఆ కళ్ళలో ముత్యాల్లా నిలిచే కన్నీటి బొట్లు నన్ను వెంటాడేవి. మరీ 2 రోజుల్లో కాలేజీలు తెరిచారు. నేను పట్నం వెళ్ళిపోయాను. అప్పటి నుంచి బిఏ పూర్తయ్యేదాకా చంద్రానికి ఆ అమ్మాయిని గురించి ఉత్తరాలు రాసేవాడిని. ఆ అమ్మాయి కూడా నన్ను గురించి ఏదేదో అడుగుతుందని, నేనంటే చాలా ఇష్టమని చంద్రం రాసేవాడు. ఆ ఉత్తరాలు ఇంకా నా దగ్గరున్నాయి. మనసుకు చీకు చింత తాకితే ఆ ఉత్తరాలు చదువుకుంటాను. నేను బిఏ పాస్ అవగానే నాకు మా వాళ్ళు పెళ్లి చేయాలి అనుకున్నారు. ఆ మాట తెలియగానే నేను అరగొండకు వెళ్ళాను. ఆ అమ్మాయిని గురించి చంద్రాన్ని అడిగాను. ఎవరు? నీ జాలారి పూల పొడుచును గురించేనా? ఈలోగా వాళ్ళమ్మ చనిపోయింది. వాళ్ళ మామయ్య వచ్చి ఆ చేను కొంప అన్నీ అమ్మేసి తనతో కూడా ఆ పిల్లను పిలుచుకుపోయాడు. ఎక్కడైనా అనాథాశ్రమంలో చేరుస్తాను అన్నాడు. ఏ ఊరికో తెలుసా? నాకేం తెలుసు? బహుశా నాన్నగారికి తెలిసేమో. అప్పటికి కానీ ఆ జాలారి పూల పొడుచును ప్రేమిస్తున్నాను అని నాకు అర్థం కాలేదు. ఆ జాలారి పూల పొడుచు ఇక నాకు లభ్యం కాదు అని తేలిపోయింది. మనసులో 1000 గ్రీష్మాలు ఈచుకుపోయాయి. పెళ్ళంటే ద్వేషం ఏర్పడింది. ఆ ద్వేషంతోనే విదేశాలకు వెళ్ళి రావడం, ఉత్తర దేశంలో 2-3 ఏళ్ళు ఉద్యోగం చేయడం జరిగాయి. కానీ పెళ్ళి మాత్రం చేసుకోలేదు. లేదు. జగన్నాథం గారు ఆగారు. వారి కనిబొమ్మల ముడిలో బాధ చిక్కుకుంది. ఆలోచిస్తూ తోటలో వెన్నెలతో కలిసి కురుస్తున్న చీకటిని చూస్తున్నారు. అలాగైతే వివాహం ఎప్పుడు చేసుకున్నారు? డాక్టర్ గారు ప్రశ్నించారు. కానీ జగన్నాథం గారు ఇక ఆ ప్రశ్న వినిపించినట్లే లేదు. వారు అలాగే తోటలోకి చూస్తూ ఉన్నారు. జగన్నాథం గారి భార్య సీతాలక్ష్మమ్మ భర్తను భోజనానికి పిలవడానికి వచ్చింది. కానీ డాక్టర్ గారిని చూసి ఆగిపోయింది. భార్యను చూస్తూ జగన్నాథం గారు చెప్పుకుపోసాగారు. మళ్ళీ సీతను చూసేదాకా పెళ్లి చేసుకోవాలి అనిపించలేదు. నేను మద్రాసులో డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్నప్పుడు సీతను చూశాను. ఒక ప్రైమరీ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఉండేది. సీతను చూడగానే ఆ జాలారి పూల పొడుచు మనసులో మెదిలింది. వివాహం చేసుకోవడానికి ఇష్టమేనా అని సీతను అడిగాను. మొదట నమ్మలేకపోయినా చివరకు అంగీకరించింది. కాస్త పెళ్ళీడు దాటినా ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకున్నందుకు మా నాన్న, అమ్మ సంబరపడిపోయారు.
సీత ముఖంలో ఆ జాలారి పూల పొడుచు ముఖం చూసుకుంటూ వీపు మీద మచ్చను తడిమి చూసుకొని ఆ ఆనందప్రదమైన స్మృతుల్ని బలవంతంగా రేపుకుంటూ అరగొండకు అప్పుడప్పుడు వెళ్ళి ఆ కొండ వెనుక సూర్యాస్తమయం, సెలయేరు, మొగలి పొదలు చూసి వస్తూ జీవితాన్ని లాగేశాను. కానీ డాక్టర్ గారు, జీవితం చాలా విచిత్రమైంది. లేకుంటే నాకు సీతకు మధ్య ఉన్న ఈ రహస్యం ఈనాటి దాకా ఎందుకు బయటపడకపోవాలి? కానీ మానవుడు కూడా చాలా దుర్బలుడు. కాకపోతే తలెత్తి భారీకేసి చూసిన జగన్నాథం గారు ఆగిపోయారు. సీతాలక్ష్మమ్మ గారి కళ్ళల్లో నీళ్లు చెంపల మీదకి జారబోతూ ఉన్నాయి. ఆవిడ ముఖం ఒక ఆనంద జ్యోతి అయి వెలిగిపోతోంది. ఎందుకు సీత ఇంత ఆనందం, అంత కన్నీళ్ళు? జగన్నాథం గారు ప్రశ్నించారు. ఆవిడ జవాబు చెప్పలేకపోయింది. జగన్నాథం గారు, డాక్టరు అలాగే నిశ్శబ్దంగా ఆవిడకేసి చూస్తూ ఉన్నారు. ఆవిడ ఏదో చెప్పబోయి అంతలో అంతటి వృద్ధాప్యంలో కూడా సిగ్గు ముంచెత్తుకు రావడంతో అక్కడ నిలబడలేక లోపలికి వెళ్ళిపోయింది. షష్ఠి పూర్తి చేసుకోబోతున్న జగన్నాథం గారు ఒక్క అంగలో లోపలికి వెళ్ళారు. డాక్టర్ గారికి ఏమీ అర్థం కాలేదు. ఏదో భావం అందకుండా వారి తలలో గిరికీలు కొడుతోంది. 5 నిమిషాల తర్వాత జగన్నాథం గారు తిరిగి వచ్చారు. వారిని చూడగానే డాక్టర్ గారు ఆశ్చర్యపోయారు. పరిచయమైన 15 ఏళ్ల నుంచి ఇంత ఆనందంగా, ఇంత ఉల్లాసంగా జగన్నాథం గారిని డాక్టర్ గారు ఏనాడూ చూడలేదు. జగన్నాథం గారి ముఖం మొబ్బులు వదిలిన ఆకాశంలాగా, కుబుసం విడిచిన నాగంలాగా కాంతివంతంగా ఉంది. వారు వచ్చి సోఫాలో కూర్చుంటూ ఆనందంతో, తన్మయత్వంతో చెప్పుకుపోసాగారు. చూశారా డాక్టర్ గారు, నేను చెప్పలేదు, జీవితం చాలా విచిత్రమైంది. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఒక్కటే చింత, జాలారి పూల పొడుచు సంగతి సీత దగ్గర దాచి ఎంత ఆనందానికి దూరమయ్యానా అని. ఇంకో విషయమండో, సీత ఇంకెప్పుడూ నన్ను రాతితో కొట్టను, రాత్తో రప్పతో కొట్టను అని వాగ్దానం చేసింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. క్రొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్తే, ధన్యవాదాలు. మీ శుభశ్రీ సుభాషితాలు మరియు కథలు క్షీరపురము, సాగర తీరము.